ఓం శాంతి. ఈరోజు మురళి 14/10/2021. मीठे बच्चे, योग बल से विकारों रूपी रावण पर विजय प्राप्त कर सच्चा सच्चा दशहरा मनाओ. మధురమైన పిల్లలారా, యోగ బలం ద్వారా వికారాలపైన విజయం పొంది, వికారాలనే రావణ్ణి పైన విజయం పొంది సత్యమైన దశరా జరుపుకోండి. యోగ బలం ద్వారా వికారాలనే రావణ్ణి పైన విజయం పొంది సత్యమైన దశరా జరుపుకోండి. प्रश्न, रामायण और महाभारत का आपस में क्या कनेक्शन है? दशहरा किस बात को सिद्ध करता है? रामायण మరియు మహాభారతము ఈ రెండింటికి పరస్పరంలో ఏమి సంబంధం ఉంది? దశరా ఏ విషయాన్ని నిరూపిస్తుంది? రామాయణము మహాభారతము రెండింటికి పరస్పరంలో ఏమి సంబంధం ఉంది? దశరా ఏ విషయాన్ని నిరూపిస్తుంది? उत्तर, दशहरा होना माना रावण खत्म होना और सीताओं को छुटकारा मिलना. దసరా జరగడము అంటే రావణుని యొక్క సమాప్తి జరగడం మరియు సీతలకు ముక్తి లభించటం. लेकिन दशहरा मनाने से तो रावण से छुटकारा मिलता नहीं. కానీ ఈ దసరా జరుపుకోవటం వల్ల రావణ్ నుండి విముక్తి లభించటం లేదు. जब महाभारत होता है तब सब सीताओं को छुटकारा मिल जाता है. ఎప్పుడైతే మహాభారతం అంటే వినాశనం జరుగుతుందో అప్పుడు సీతలందరికీ విముక్తి లభిస్తుంది. महाभारत लड़ाई से रावण राज्य खत्म होता है तो रामायण, महाभारत और गीता का आपस में बहुत गहरा कनेक्शन है. మహాభారత యుద్ధం ద్వారా రావణ రాజ్యం సమాప్తి అవుతుంది. కాబట్టి రామాయణము, మహాభారతము మరియు గీత వీటికి పరస్పరం చాలా కనెక్షన్ ఉంటుంది. అర్థమైంది కదా? రామాయణంతో సీతకు ముక్తి కలగలేదు. మహాభారత యుద్ధం అంటే వినాశనం జరిగినప్పుడు రావణుని సమాప్తి సీతకు విముక్తి కలుగుతుంది. సీత అంటే మనం ఆత్మ. మరి మహాభారతము అంటే వినాశనము జరగాల్సి వచ్చినప్పుడు తప్పకుండా భగవంతుడు కూడా రావాల్సి వస్తుంది, గీతా జ్ఞానాన్ని వినిపించాల్సి వస్తుంది. కాబట్టి రామాయణము, మహాభారతం మరియు గీత వీటికి పరస్పరం కనెక్షన్ ఉంది అని చెప్తున్నారు బాబా. గీత్ మెహఫిల్ మే జల్ ఉట్టి క్షమ, సభలోని వెలిగినది జ్యోతి అనే పాట. ओम शांति. बाप फरमाते हैं कि तुम हो ब्राह्मण संप्रदाय, तुमको आप दैवी संप्रदाय नहीं कह सकते. బాబా ఆజ్ఞ ఇస్తున్నారు, మీరు బ్రాహ్మణ సంప్రదాయస్తులు, మీరు దైవీ సంప్రదాయస్తులు అయితే అన్నారు మిమ్మల్ని. ఇప్పుడు तुम अब हो ब्राह्मण संप्रदाय, पीछे दैवी संप्रदाय बनने वाले हो. ఇప్పుడు ప్రస్తుతము బ్రాహ్మణ సంప్రదాయమే, మీరు తర్వాత దైవీ సంప్రదాయస్తులుగా కాబోతున్నారు. ये जो रामायण है आज दशहरा पर जैसे इनका रामायण पूरा होने वाला है, परंतु पूरा होता नहीं. దసరా జరుపుకుంటారు ఈరోజు, రేపు దసరాతో రావణుని యొక్క సమాప్తి జరగటం లేదు. బొమ్మను కాలుస్తారు కానీ రావణుని సమాప్తి అవ్వట్లేదు. అగర్ రావణ్ మరతాయితో రామాయణకి కథ పూరి होनी चाहिए, परंतु होती नहीं. రావణుడు ఈ దసరాకి బొమ్మ కాల్చడంతో సమాప్తి అయిపోతే ఇంకా రామాయణం పూర్తయిపోవాలి, కానీ కథ పూర్తవ్వట్లేదు. చుట్కారా హోతాయి మహాభారత్ సే, కానీ మహాభారతం జరగాలంటే వినాశనం జరగాలి, అప్పుడే రావణ్ నుండి విముక్తి కలుగుతుంది. అవి ఏవి సమజ్నేకి బాత్, ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. రామాయణ క్యా హై और మహాభారత్ క్యా హై, దునియా తో ఇన్ బాతోं को जानती नहीं. రామాయణం అంటే ఏంటి, మహాభారతం అంటే ఏంటి అనేది ప్రపంచానికైతే విషయాలు తెలియదు. రామాయణ और महाभारत दोनों का कनेक्शन है. महाभारत लड़ाई से रावण राज खत्म होता है, फिर ये दशहरा आदि मनाने का ही नहीं है. రామాయణము మరియు మహాభారతము రెండింటికి కనెక్షన్ ఉంది. ఎలా అంటే మహాభారత యుద్ధంతో అంటే వినాశనం జరగడంతో రావణ రాజ్యం సమాప్తి అవుతుంది. అప్పుడు ఇంకా
రామరాజ్యంలో ఈ దసరా పండగలు చేసే అవసరమే రాదు. రావణాసురుని కాల్చెప్పని రాదు. రావణ్ యొక్క సమాప్తి అయిపోతుంది కదా మహాభారత యుద్ధంతో. గీత అథవా మహాభారత్ भी है రావణ్ రాజ్ को ఖతం करने वाले. గీత మరియు మహాభారతం ఈ రెండు కూడా రావణ రాజ్యాన్ని సమాప్తి చేయడం కోసమే. అభి తో టైం హే, తయారీ भी हो रही है, वो है హింసక్ తుమారే అహింసక్. ఇప్పుడు ఇంకా టైం ఉంది ఆ మహాభారత యుద్ధం జరగడానికి, తయారీలు జరుగుతూ ఉన్నాయి. అది హింసక యుద్ధం, వినాశనం జరిగేది హింసక యుద్ధం జరుగుతుంది. అక్కడ కథలో కూడా హింసక యుద్ధం చూపించారు, కానీ మీరు చేసే యుద్ధం అహింసక యుద్ధం. తుమ్హారీ హే గీత, తుమ్ గీత కా జ్ఞాన్ సున్తే హో. మీది గీత నడుస్తుంది, ఇప్పుడు గీతా జ్ఞానం వింటున్నారు. వస్తే క్యా హోనే కా హే, గీతా జ్ఞానం వినడం వల్ల ఏమవుతుంది? రావణ్ రాజ్ కలాస్ హోనే కా హే. గీతా జ్ఞానం వినిపించే సమయం మహాభారత యుద్ధ సమయం ఒకటి కదా. వినాశన సమయమే గీతా జ్ఞానం వినిపించే సమయం. దీంతో రావణ్ రాజ్యం సమాప్తి అయిపోతుంది. ఓ బల్ రావణ్ కు మారితే పరంతు రామరాజ్యతో హోతా హీ నహీ. అక్కడ రావణాసురుని చంపుతారు, కాలుస్తారు, కానీ రామరాజ్యం అయితే ఏర్పడడం లేదు. కానీ ఇక్కడ బాబా గీతా జ్ఞానం వినిపిస్తుంటే ఏమవుతుంది? గీతా జ్ఞానం విని మనలో ఉన్న రావణుడు సమాప్తి అవుతున్నాడు కదా. అంటే మనలో ఉన్న వికారాలు పరివర్తన చేసుకుంటున్నాం కదా, మనం వికారాలను బయటకు పారద్రోలుతున్నాం కదా. ఈ విధంగా రావణ సమాప్తి జరుగుతుందన్నమాట. अब रामायण और महाभारत है ना, तो महाभारत है रावण को खलास करने के लिए. ये बड़ी वो ही समझने की बात है, इसमें विशाल बुद्धि चाहिए. రామాయణం మహాభారతం రెండు శాస్త్రాలు ఉన్నాయి కదా. మహాభారతం అంటే రావణ్ణి సమాప్తి చేయటం కోసం జరిగేది మహాభారతం. ఇవి చాలా గుహ్యమైన అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దీనిలో విశాలమైన బుద్ధి కావాలి అని చెప్తున్నారు బాబా. बाप समझाते महाभारत लड़ाई से रावण राज खत्म होता है. ऐसा नहीं कि सिर्फ रावण को मारने से रावण राज खत्म हो जाता है. బాబా చెప్తున్నారు మహాభారత యుద్ధం జరగాలి, వినాశనం జరగాలి, అప్పుడు రావణ రాజ్యం సమాప్తి అవుతుందన్నమాట. కేవలం రావణ్ని బొమ్మ తయారు చేసి చంపితే కాలిస్తే రావణ రాజ్యం సమాప్తి అయిపోదా? అవ్వదు. उसके लिए तो సంగం चाहिए. अब సంగం హే. మహాభారతం జరగాలి, వినాశనం జరగాలంటే సంగం యుగం రావాలి. అది ఇప్పుడు వచ్చేసింది. ఇప్పుడు సంగం యుగంలో ఉన్నాం. अब तुम తయారీ कर रहे రావణ్ పర్ విజయ్ పానికి. సంగమయుగం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు రావణ్ మీద విజయం పొందే తయారీ మీరు చేసుకుంటున్నారు. ఇస్మే జ్ఞాన్ కే అస్త్ర శస్త్ర చాయే ఓ నెహీ. రావణ్ యొక్క సమాప్తి జరగాలంటే జ్ఞానం యొక్క అస్త్ర శస్త్రాలు కావాలి, మామూలు అస్త్ర శస్త్రాలు పనికిరావు. जैसे दिखाते रावण और राम की युद्ध हुई, ये शास्त्र सभी भक्ति मार्ग के. अभी तुम रावण राज्य पर विजय पाते योग बल से. రావణుడు రాముడు మధ్య యుద్ధం జరిగిందని చూపించారు. అవన్నీ భక్తి మార్గం యొక్క కథలు. కానీ నిజంగా చెప్పాలంటే మీరు రావణ రాజ్యం పైన యోగ బలంతో విజయం పొందుతున్నారు. ఇదే రామాయణ యుద్ధము అంటే ఇదే. యోగ బలంతో రావణ వికారీ గుణాలపై విజయం పొందుతున్నారు. ఏ శాస్త్ర సభే భక్తి మార్గ అభి తుమ్ రావణ్ రాజ్య పర్ విజయ్ పాతే యోగ బల్ సే. ఏ హో గయి గుప్త బాత్. ఇది గుప్తమైన విషయం కదా, ఎవరికి తెలియదు మనం వికారాలపైన విజయం పొందుతున్నాము అని. 5 వికారం రూపీ రావణ్ పర్ తుమ్హారీ విజయ్ హోతీ. కిస్సే గీతాసే. పంచవికారాల రావణ్ పైన మీ విజయం జరుగుతుంది. దేనివలన? గీతా జ్ఞానం వినడం వలన పంచవికారాలు దూరం అవుతున్నాయి మీ నుండి. అదే రావణ్య సమాప్తి జరగడం. बाबा तुमको गीता सुना रहे, भागवत तो है नहीं. भागवत तो दिखाते कृष्ण चरित्र, कृष्ण के चरित्र तो कुछ है ही नहीं. तुम जानते जब विनाश होगा, महाभारी लड़ाई होगी, उनसे रावण राज्य खत्म हो जाएगा. सीडी में भी दिखाया गया है. బాబా గీత వినిపిస్తున్నారు రోజు. ఇక్కడ భాగవతం అనేది అయితే లేదు అని చెప్తున్నారు బాబా. భాగవతం అనేది అయితే లేదు. భాగవతంలో కృష్ణుడి చరిత్ర అది చూపిస్తారు, కృష్ణుడి చరిత్ర అది చూపిస్తారు భాగవతం అంటే. కానీ కృష్ణుడి చరిత్ర ఏమీ లేదు అంటున్నారు బాబా. సతీయుగంలో ఏమీ ఉండదు కదా, అదంతా సంగమయుగ చరిత్ర భాగవతం రాశారు, జరిగిన చరిత్ర. బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, వినాశనం అవుతుంది, మహాభారత యుద్ధం జరుగుతుంది, రావణ రాజ్యం సమాప్తి అయిపోతుంది. అప్పుడు ఎట్లా పరిస్థితులను అంతా చూపించారు. जब से रावण राज्य शुरू हुआ है तब से भक्ति मार्ग
हुआ है, ये तुम ही जानते हो. రావణ రాజ్యం ప్రారంభమైన దగ్గర నుండి కూడా భక్తి మార్గం ప్రారంభమైంది. ఇది మీకే తెలుసు. गीता का कनेक्शन महाभारत लड़ाई से है. तुम गीता सुनकर राज्य पाते और लड़ाई लगती है सफाई के लिए. గీత యొక్క సంబంధం మహాభారత యుద్ధంలో ఉంది. మీరు గీత వింటున్నారు, రాజ్యాన్ని పొందుతున్నారు, రాజ్య స్థాపన జరుగుతుంది గీత ద్వారా. అయితే రాజ్యం రావాలంటే దానికోసం ఇక్కడ ఉన్నదంతా శుభ్రం కావడం కోసం ఇప్పుడు మహాభారత యుద్ధం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. बाकी भागवत में चरित्र आदि फालतू हैं, शिव पुराण में कुछ भी नहीं है. नहीं तो गीता का नाम होना चाहिए शिव पुराण. భాగవతంలో చరిత్ర అంతా వృధా, దానివల్ల ఏం ప్రయోజనం లేదంటున్నారు బాబా. అంతా కృష్ణుడి మీద పెట్టి రాసేసారు చరిత్ర, బాబాది కొంత. మరి ప్రజాపిత బ్రహ్మయ్యే కృష్ణుడు అవుతారు కదా నెక్స్ట్ జన్మలో. ఈ జన్మ తీసుకెళ్ళి ఆ కృష్ణుడి రూపంలో పెట్టి కథలు రాసేసారు. శివపురాణంలో ఏమీ రాయలేదు, శివుడిదే చరిత్ర అంతా అసలు. కానీ శివపురాణంలో ఏం రాయలేదు. లేకపోతే ఈ గీతా జ్ఞానానికి, గీతకే శివపురాణం అని పేరు పెట్టేయాలి అసలు అని చెప్తున్నారు బాబా. శివ్ బాబా బయట జ్ఞాన్ దేతే హే, ఎందుకంటే శివ్ బాబా కూర్చొని జ్ఞానం ఇస్తున్నారు కదా. సబ్సే ఉంచి గీత, అన్నింటికన్నా ఉన్నతమైంది గీత అయింది. गीता सब शास्त्रों से छोटी है और सब पुस्तक बहुत बड़े बनाए हैं. मनुष्यों की जीवन कहानी भी बहुत बड़ी बड़ी बनाई हैं. బాబా చెప్తున్నారు గీత అన్నింటికన్నా ఉన్నతమైన శాస్త్రం, కానీ గీత యొక్క పుస్తకమే చిన్నది ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మిగిలిన పుస్తకాలన్నీ చాలా పెద్దవి తయారు చేశారు, గీత కన్నా పెద్దవి ఉంటాయంట. శాస్త్రాల విషయం వదిలేయండి, మానవుల జీవిత కథ కూడా చాలా పెద్ద పెద్దవి తయారు చేశారని చెప్తున్నాను బాబా పుస్తకాలు. నెహ్రూ ने शरीर छोड़ा, उनके कितने बड़े वॉल्यूम बनाते हैं. నెహ్రూ గారు శరీరం వదిలేరు, అతని జీవిత కథ ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వాల్యూమ్స్ తయారు చేశారు, ఎన్ని పుస్తకాలు. ये गीता शिव बाबा के वॉल्यूम्स की कितनी बड़ी होनी चाहिए. మరి शिव बाबा వినిపించే గీత ఎన్ని వాల్యూమ్స్ తయారవ్వాలి. परंतु गीता कितनी छोटी, क्योंकि बाप सुनाती एक बात है कि मुझे याद करो तो विकर्म विनाश होंगे और चक्र को समझो. बस इसलिए గీత छोटी बना दी है. గీత ఎంత చిన్నది ఉంది, ఎందుకంటే బాబా వినిపించేది ఒక్క విషయం, విస్తారం లేదు, సారం ఏంటి, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. మూడోది చక్రాన్ని అర్థం చేసుకోండి బుద్ధి ద్వారా. బస్ ఇదే ముఖ్యమైనది. అందుకే గీత చిన్నది తయారు చేశారు. ये ज्ञान है कंठ करने का. तुमको मालूम है गीता का लॉकेट बनाते उसमें छोटे अक्षर होते. ఇది కంఠస్థ చేయాల్సిన జ్ఞానము. మీకు ఇప్పుడు తెలుసు కదా, గీత లాకెట్ కూడా తయారు చేసి వేస్తారు, ఇంత చిన్నది, చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి అందులో అంటున్నారు బాబా. చిన్న గీత లాకెట్ లాగా మెడలో వేసుకుంటారు. अब बाबा भी तुम्हारे गले में लॉकेट पहनाते, त्रिमूर्ति और राजाई का. బాబా కూడా ఇక్కడ లాకెట్ వేసుకునేలాగా తయారు చేయిస్తున్నారు బాబా. అదేంటి, త్రిమూర్తి ఉంటుంది, ఇంకోవైపు మీ రాజ్యం యొక్క చిత్రం, లక్ష్మీనారాయణ యొక్క చిత్రం. లాకెట్ అనొచ్చు, బ్యాడ్జ్లు కూడా ఉంటున్నాయి కదా. బాబాకే తే గీత హై 2 अक्षर अल्लाह फॉर बे, ये है गुप्त मंत्र का लॉकेट. मन मना भाव, मुझे याद करो तो विकर्म विनाश होंगे. तुम्हारा काम है योग बल से विजय पाना, फिर तुम्हारे लिए सफाई भी चाहिए. బాబా చెప్తున్నారు గీత 2 మాటలతో ఉంది, తండ్రి మరియు వారసత్వం. ఈ 2 మాటలు గుప్తమైన మంత్రం బాబా ఇస్తున్నారు. లాకెట్లో బాబా తయారు చేసే బ్యాడ్జ్లో ఉన్న మంత్రం గుప్తమైన మంత్రం. మన్ మన భవ, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి. అంతే, ఆ స్మృతి కలిగించడానికి ఈ బ్యాడ్జ్లు, ఈ లాకెట్లు కూడా. మీ పని ఏంటంటే యోగ బలంతో విజయం పొందడము. మీకోసం సృష్టి అంతా శుభ్రం అవుతుంది.
बाप समझाते कि तुम्हारे योग बल से रावण राज्य का विनाश होना है। रावण राज्य कब शुरू हुआ है ये भी जानते नहीं। బాబా చెప్తున్నారు మీ యోగ బలం ద్వారానే రావణ రాజ్యం వినాశనం అవుతుంది. రావణ రాజ్యం ఎప్పుడు ప్రారంభమైందనేది కూడా మనుషులకి తెలియదు. ఏ జ్ఞాన్ బడా సహజ్ సెకండ్కి బాతేనా, జ్ఞానం అయితే చాలా సహజమైంది, సెకండ్లో అర్థమయ్యేది కదా. 84 जन्मों की सीढ़ी में भी इतने इतने जन्म लिए है, कितना सहज है. 84 జన్మల మెట్ల చిత్రం చూసినప్పుడు కూడా ఈ యుగంలో ఇన్ని జన్మలు, ఈ యుగంలో ఇన్ని జన్మలు తీసుకుని ఇంత ఈజీగా అర్థమైపోయే జ్ఞానం ఉంది అని చెప్తున్నారు బాబా. బాపే జ్ఞాన్ కా సాగర్, జ్ఞాన్ సునాతే హీ ఆతే హీ. బాబా జ్ఞాన సాగరుడు, జ్ఞానం వినిపిస్తూనే వస్తున్నారు, తరగని జ్ఞానము. तुम सब मुरली के कागज इकट्ठे करो तो ढेर हो जाए. बाप డీటెయిల్ में समझाते हैं. మీరు మురళి కాగితాలన్నీ పోగు చేస్తే చాలా అయిపోతాయి కదా మురళీలు. అంత జ్ఞానం బాబా చెప్తున్నాను, ఎందుకంటే డీటెయిల్గా చెప్పటం కోసం ఇంత చెప్పాల్సి వస్తుంది. సారం చెప్పాలంటే అంత ఏమీ లేదు, మనం ప్రాక్టికల్గా చేయడమే ఎక్కువ. వినడానికి ఏమి, చెప్పుకోవడానికి ఏమి సారం రూపంలో చూసుకుంటే బాబా బిందు బిందుని జ్ఞాపకం చేయండి. మీరు ఆత్మ బిందు, మీ పాత్రను, మీరు చక్రాన్ని జ్ఞాపకం చేయండి, అంతే. చక్రంలోనే వారసత్వం కూడా వచ్చేస్తుంది. కానీ డీటెయిల్గా చెప్పడం కోసం ఇంత చెప్తున్నారు బాబా. నట్షెల్ మీతో కేతే అలఫ్కో యాద్ కరో. సింపుల్గా చెప్పాలంటే తండ్రిని జ్ఞాపకం చేయండి, ఇది ఒకటే మన జ్ఞానం. बस बाकी टाइम किस में लगाते हैं, तुम्हारे सिर पर पापों का बोझ बहुत है, वो याद से उतरना इसमें मेहनत लगती है. మిగిలిన టైం అంతా దేనిలో పెడుతున్నారు మీరు? పాపాల బరువు మీ తల మీద చాలా ఉంది కదా, అది బాబా స్మృతి ద్వారానే దించుకోవాలి. దీనిలోనే శ్రమ అవుతుంది. గడి గడి తుమ్ భూల్ జాతే. ఎందుకు శ్రమ అవుతుంది? घड़ी घड़ी को बाबा स्मृति मर्చిపోతున్నారు. तुम बाबा को याद करते रहो तो कभी विघ्न नहीं पड़ेंगे. దేహాభిమాని बनने से విఘ్న పడతాయి. మీరు బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటే ఎప్పుడు విఘ్నము పడదు. దేహాభిమానిగా తారవడం వల్లే విఘ్నం పడుతుంది మీ పురుషార్థంలో. దేహి అభిమాని बनते हो अंत में, फिर आधा कल्प कुछ विघ्न नहीं पड़ता. మీరు ఆత్మ అభిమానిగా తయారైపోతున్నారు ఆఖరిలో, మళ్ళీ అర్ధకల్ప వరకు ఏ విఘ్నాలు పడవు మీకు అని చెప్తున్నారు బాబా. ये कितनी गुह्य बातें समझने की, शुरू से लेकर कितना सुनाते हैं, फिर भी कहते हैं सिर्फ अलफ बे को याद करो. ఇంత గుహ్యమైన విషయాలు ఉన్నాయి అర్థం చేసుకోవటానికి. ప్రారంభం నుండి ఎంత చెప్తూ ఉన్నారు బాబా, అయినా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. తండ్రిని జ్ఞాపకం చేయండి, వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి. झाड़ का है विस्तार, बीज तो छोटे से छोटा होता है, झाड़ कितना बड़ा निकलता है. कल्प वृक्षం విస్తారమైన జ్ఞానం ఉంది వృక్షంలో, బీజం మాత్రం బాబా అతి చిన్న రూపంలో ఉన్నారు. వృక్షం ఎంత పెద్దది వస్తుంది చూడండి బీజం నుండి. మామూలు వృక్షాలైనా అంతే కదా, బీజం చిన్నది ఉంటుంది, వృక్షం విస్తారంగా పెరుగుతుంది. ఆజ్ దసరా అయినా अब बाबा समझाते रामायण का महाभारत से क्या संबंध है. ఈరోజు దసరా కదా, రేపు మనకి దసరా వస్తుంది. బాబా చెప్తున్నారు రామాయణం యొక్క కనెక్షన్ महाभारतंతో ఎలా ఉంది అని. रामायण तो भक्ति मार्ग है, आधा कल्प से चला आता है. गोया रावण राज चल रहा है, फिर महाभारत आएगा तो रावण राज खत्म हो, राम राज्य शुरू हो जाएगा. రావణ రాజ్యం భక్తి మార్గంది, అర్ధకల్పం నుండి నడుస్తూ వస్తుంది రావణ రాజ్యం. ఇప్పుడైతే రావణ రాజ్యం నడుస్తుంది, తర్వాత మహాభారతము జరిగితే, వినాశనం జరిగితే ఈ రావణ రాజ్యం సమాప్తి అయిపోయి రామరాజ్యం ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు బాబా. రామాయణ और महाभारत में क्या फर्क है? రామాయణానికి మహాభారతానికి తేడా ఏంటి? रामराज्य की स्थापना और रावण राज्य का विनाश होने का है. रामराज्य स्थापना, रावण राज्य विनाश न, ये युद्ध में महाभारतम. गीता सुनकर तुम विश्व का मालिक बनने लायक बनते. అదే సమయంలో గీత వినడం వల్ల ఆ వచ్చే రామరాజ్యంలో విశ్వానికి మాలికులు అవ్వడానికి అర్హులవుతారు గీతా జ్ఞానంతో. गीता और महाभारत भी है अभी के लिए, रावण खत्म होने के लिए, रावण राज्य. గీత మరియు మహాభారతం కూడా ఇప్పుడు మీకోసమే.
మహాభారత యుద్ధం జరిగేది కానీ వినాశనం, మరి గీత చెప్పటం రావణ రాజ్యం సమాప్త అవడం కోసమే అని చెప్తున్నారు బాబా. बाकी उन्होंने जो लड़ाई दिखाई वो रॉन्ग है. लड़ाई है 5 विकारों पर जीत पाने की. వాళ్ళు ఏదైతే యుద్ధం చూపించారో అది రాంగ్. యుద్ధం పంచవికారాలపై విజయం పొందే యుద్ధమే కానీ హింసా యుద్ధం కాదు, అది రాంగ్ అంటున్నారు బాబా. तुमको बाप गीता के 2 अक्षर सुनाते हैं, మన్మనాభవ మధ్యాజీభవ. గీత యొక్క రెండు మాటలు బాబా చెప్తున్నారు, మన్మనాభవ మధ్యాజీభవ. మనస్సులో నా స్మృతి చేయండి, మధ్యలో ఉన్న విష్ణు పదవి వారసత్వాన్ని జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు బాబా. గీతా के शुरू में और अंत में ये 2 अक्षर आते. గీత ప్రారంభంలోనే వచ్చేవి 2 మాటలు, ఆఖరిలో వచ్చేవి 2 మాటలు. నన్ను ఒక్కడిని స్మరించండి అని, నా ఒక్కడి శరణులో చేరండి అని బోర్డు ఎక్కడ పెడితే అంటే గీత సారాంశమే అది ఉంటుందన్నమాట. ఆఖరిలో కూడా ఏంటి, నష్టం మోహ స్మృతి లబ్ధ, అన్ని చోట్ల నుండి మోహాన్ని వదులుకొని నా స్మృతిలోనే నిమగ్నం కండి అని ప్రారంభంలోని అంతిమంలో కూడా వచ్చే పదాలు ఇవి. बच्चे समझते बराबर गीता का एपिसोड चल रहा है, परंतु किसको कहेंगे तो कहेंगे कृष्ण कहाँ है. పిల్లలకైతే అర్థమవుతుంది, రోజు వింటుంటే ఇది గీతా యుగం నడుస్తుంది, గీతా జ్ఞానం వింటున్నాం మేమని. కానీ బయట వాళ్ళకి ఎవరికైనా మీరు డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏమంటారు, కృష్ణుడు ఎక్కడున్నాడు, గీతా జ్ఞానం ఉంటే మరి కృష్ణుడు వచ్చి చెప్పాలి కదా, కృష్ణుడు ఎక్కడున్నాడు అని అడుగుతారు. వాళ్ళ భావన కృష్ణుడి మీద ఉంది కదా. బాబాకి సమझाने और భక్తి మార్గ के शास्त्रों में कितना फर्क है. బాబా చెప్పే విషయాలకిను భక్తి మార్గం శాస్త్రాలకి ఎంత తేడా ఉంది అని చెప్తున్నారు బాబా. ये कोई नहीं जानता कि ये रामायण क्या है, महाभारत क्या है. ఎవరికీ తెలియదు రామాయణం ఏంటి, మహాభారతం ఏంటి అనేది అని చెప్తున్నారు బాబా. महाभारत लड़ाई के बाद ही स्वर्ग के द्वार खुलते हैं. మహాభారత యుద్ధం జరిగిన తర్వాతనే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. ఇదే మహాభారతానికి రామాయణానికి ఉన్న కనెక్షన్. రామరాజ్యం స్థాపన అవుతుంది మహాభారత యుద్ధంతో. परंतु మనిషి ये समझेंगे नहीं, इसलिए तुम परिचय ही बाप का दो. కానీ ఇవన్నీ డైరెక్ట్గా తీసుకెళ్ళి మనుషులకు చెప్తే అర్థం కావు, అందుకే ముందు బాబా పరిచయం ఇవ్వండి ఎవరికైనా. ఈరోజు బాబా పాయింట్ చెప్పారు కదా అని మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి చెప్పినా రామాయణ మహాభారతం గీత కనెక్షన్ ఉంది అది ఇది చెప్పిన వాళ్ళకి ఇక్కడ అర్థం అవుతుంది. బాబా పరిచయం ముందు చెప్పండి అంటున్నారు బాబా. బాప్ कहते मामी कम याद करो, ये बाप सारी दुनिया के लिए कहते हैं. ये गीता को ही खंडन किया है, गीता का सभी भाषाओं में प्रचार है. तुम्हारे राज्य में भाषा ही एक होगी, वहाँ कोई शास्त्र पुस्तक आदि नहीं होगा. బాబా పరిచయం ఇవ్వండి, బాబా చెప్తున్నా నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయండి అని అప్పుడు చెప్పొచ్చు బాబా పరిచయం ఇచ్చే విషయం. మొత్తం ప్రపంచానికి బాబా ఇస్తున్న సలహాకి నన్ను ఒక్కడనే జ్ఞాపకం చేయండి మీ పాపాలు భస్మం అవ్వాలంటే అని. గీతే ముఖ్యమైన శాస్త్రం, కానీ గీతనే ఖండితం చేసేసారు, భక్తి మార్గంలో ఖండించేశారు అని చెప్తున్నారు బాబా. ఎలా, కృష్ణుడి పేరు చెప్పుకోవడం వల్ల ఖండితం అయిపోయిందని. బాబా పేరు అంటే భగవంతుని పేరు తీసి కృష్ణు పేరు చెప్పడం వల్ల ఖండితమైంది. గీత అన్ని భాషల్లో కూడా ప్రచారం చేయబడింది. ఇక్కడ ఇన్ని భాషలు ఉంటాయి, మీ రాజ్యంలో అయితే భాష ఉండేదే ఒకటి ఉంటుంది కదా, దేవనాగరిక భాష ఉంటుంది అక్కడ అంతే. అయినా అక్కడ ఏ శాస్త్రాలు పుస్తకాలు ఉండవు అని చెప్తున్నారు బాబా సత్యయుగంలో. వహా భక్తి మార్గకి కోయి బాత్ నహీ రేతి. భక్తి మార్గం యొక్క ఏ విషయాలు అక్కడ ఉండవు, గుడులు గోపురాలు ఉండవు, శాస్త్రాలు పుస్తకాలు ఏమి ఉండవు. భారత్ కా తెలుగు హే హి రామాయణ మహాభారత్ और గీతా సే. భారతీయులకి ఎక్కువగా సంబంధం ఉండేది రామాయణ శాస్త్రం, మహాభారతము మరియు గీతతోనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. భగవాన్ తో బచ్చోं को గీతా సునాతే जिससे तुम स्वर्ग के मालिक बनते हो. భగవంతుడు వచ్చి పిల్లలకు గీత వినిపిస్తున్నారు, గీతా జ్ఞానంతో మీరు స్వర్గానికి మాలికులు అవుతున్నారు అని చెప్తున్నారు బాబా. महाभारत लड़ाई जरूर लगनी चाहिए जो पति दुनिया खत्म हो जाए. మహాభారత యుద్ధం తప్పకుండా జరిగేది ఉంది, దీంతో పతిత ప్రపంచం సమాప్తి అయిపోతుంది. అంటే వినాశన యుద్ధం మహాభారత యుద్ధం అంటే. గీతాసే తుమ్ పావన్ బంతే. మహాభారతంతో పతిత ప్రపంచం వినాశనం అవుతుంది, గీత జ్ఞానంతో
మీరు పావనంగా తయారవుతున్నారు. కనెక్షన్ చూడండి ఎలా ఉందో మహాభారతానికి గీతకు. పతిత్ పావన్ భగవాన్ ఆతే అంత్ మే కేతే కామ్ మహాశత్రు ఈశ్వర్ విజయ పాని. పతిత పావనుడు భగవంతుడు వచ్చేది ఆఖరి సమయంలో వస్తున్నారు. కామ మహాశత్రువు, దీనిపై విజయం పొందాలి మీరు అని చెప్తున్నారు బాబా. కామ వికార్ సే కభీ హార్ని హీ కానీ ఇన్సే బహుత్ నుక్సాన్ హోతాయి. కామ వికారంతో ఇప్పుడు ఓడిపోకుండా చూసుకోండి, ఎందుకంటే చాలా నష్టం జరుగుతుంది కామ వికారంతో ఓడిపోయారంటే. అలాంటిది ఇది చాలా డేంజర్. विकारों के पिछाड़ी बड़े बड़े नामी ग्रामी मिनिस्टर्स आदि भी अपना नाम बदनाम करते हैं. ఈ కామ వికారం ఎలాంటి తెలుసా? పెద్ద పెద్ద పేరు పొందిన మినిస్టర్స్, పెద్ద పెద్ద పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా చెడ్డ పేరు తెచ్చేసుకుంటూ ఉంటారు దీనివలన. అందరి మధ్య న్యూస్ పేపర్స్లో కూడా చెడ్డగా, కోర్టులో కూడా చెడ్డగా వాళ్ళపైన ఉంటుంది కదా. काम के पिछड़ी बहुत खराब होता है, इसलिए बाप समझाते बाबा के पास जवान जवान बच्चे आते ऐसे बहुत है जो ब्रह्मचर्य में रहते हैं, सारे आयु शादी नहीं करते हैं, फीमेल्स भी होती हैं, नन्स कभी विकार में नहीं जाते, परंतु उससे कोई प्राप्ति है नहीं. यहाँ तो बात है पवित्र बन जन्म जन्मांतर स्वर्ग के मालिक बनने की. బాబా చెప్తున్నారు కామ వికారం వెనకే చాలా చెత్తగా తయారవుతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. అందుకే దీన్ని వదలండి. బాబా దగ్గర అయితే యువకులైన పిల్లలు కూడా వస్తూ ఉంటారు, యూత్. ఈ పాయింట్ వింటే వెంటనే నేను బ్రహ్మచరిగా ఉండిపోవాలి అనిపిస్తుంది కదా బాబా చెప్తుంటే. మంచి మంచి యువకులైన పిల్లలు వస్తారు. మొత్తం వయస్సు అంతా కూడా, ఆయుష్ అంతా కూడా వివాహం లేకుండా ఉండిపోతాం, మేము పవిత్రంగా ఉంటాం, కామ మహాశత్రువుకి గురి కాము అని ఉండిపోతూ ఉంటారు. స్త్రీలు కూడా అలా ఉంటారు. బాబా దగ్గర వచ్చే యువకులే కాదు, బయట ప్రపంచంలో కూడా కొంతమంది అలాగా ఆలోచిస్తున్నారు. నన్స్ చూడండి, ఇప్పుడు వికారాల్లో వెళ్ళారు కదా, క్రిస్టియన్స్లో నన్స్ ఉంటారు. ఎందుకు ఈ సన్యాసులు వీళ్ళందరూ వికారాలు మంచిది కాదనే కదా వాళ్ళు అలా ఉంటారు. కానీ ప్రాప్తి ఉండదు లౌకిక ప్రపంచంలో పవిత్రంగా ఉన్నా. ఇక్కడ మాత్రం మీరు పవిత్రంగా తయారవడం వలన, బ్రహ్మచర్యగా ఉండడం వలన, వికారాల మీద విజయం పొందడం వలన జన్మ జన్మల వరకు స్వర్గానికి మాలికులు అవుతున్నారు. సత్యయుగంలోని, త్రేతాయుగంలోని, 2 యుగాల్లో ఎన్ని జన్మలు తీసుకుంటారో స్వర్గానికి మాలికులు అవుతున్నారు. ప్రాప్తి ఉంది ఇక్కడ మీరు పవిత్రంగా తయారవడం వలన అని చెప్తున్నారు బాబా. జన్మ జన్మాంతర్ కే పాపం కా బోజా సిర్ పర్ హే, ఓ జబ్ కటే తబ్ స్వర్గమే చలే. జన్మ జన్మల పాపాలు తల మీద ఉన్నాయి, అవి నాశనం అయితేనే స్వర్గానికి వెళ్ళగలరు మీరు. यहाँ मनुष्य पाप करते रहते, करके एक जन्म कोई सन्यासी बनते, जन्म तो विकार से लेते. ఇక్కడ మనుషులు ఎన్ని పాపాలు చేస్తారు. ఒక జన్మ సన్యాసిగా అయినా మళ్ళీ జన్మలో మళ్ళీ వికారాలతోనే జన్మ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. మీరైతే ఒకసారి పవిత్రంగా అయ్యారంటే పాపాలన్నీ మీ నాశనం అవుతున్నాయి, స్వర్గానికి మాలికులు అవుతున్నారు. ప్రాప్తి ఉన్నప్పుడు మరి పవిత్రంగా అవడం చాలా అదృష్టం కదా, ఇది మనకి ఛాన్స్ దొరకడం. रावण राज्य में विकार बिकार जन्म होता नहीं, पूछते वहाँ जन्म कैसे होगा, योग बल किसको कहा जाता है, वो पूछने की दरकार नहीं है, ही संपूर्ण निर्विकारी दुनिया. రావణ రాజ్యంలో వికారాలు లేనిదే జన్మ ఉండదు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. అడుగుతూ ఉంటారంట, సత్యగల జన్మలు ఎలా జరుగుతాయి, యోగ బలం అంటే ఏంటి, యోగ బలంతో జన్మలు జరుగుతాయంటే యోగ బలం అంటే ఏంటి తెలియదు కదా మనుషులకు అడుగుతుంటే. అయినా సతీగలో జన్మ ఎలా తీసుకుంటారని అడిగే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఉన్నదే సంపూర్ణ నిర్వికారీలు కదా. విగ్రహాలు ఎదురుగా వెళ్ళి ఏమంటారు, సంపూర్ణ నిర్వికారీలు అని వర్ణిస్తారు కదా దేవతల్ని. అక్కడ ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటారు, వాళ్ళు ఉన్నదే నిర్వికారీలు, నిర్వికారత్వంతోనే ఉంటుంది అక్కడ సృష్టి. रावण राजी नहीं तो प्रश्न उठ नहीं सकता, सब साक्षात्कार होंगे. जब बूढ़े होते तो ये साक्षात्कार होता है कि जाकर बच्चा बनूंगा, माता के घर में जाऊंगा, ये नहीं मालूम रहता कि फलाने घर जाऊंगा. सिर्फ अब छोटा बच्चा बनना ही मोर और डेल का मिसाल है. రావణ రాజ్యమే అక్కడ లేదు కాబట్టి వికారాలు అనేవే లేవు, సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు దేవతలు కాబట్టి ఇంకా ప్రశ్నే లేదు ఎలా జన్మిస్తారు అక్కడ పిల్లలు అని. అయినా పిల్లలకు సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి, చూపించారు కూడా బాబా అక్కడ ఎలా జన్మ తీసుకుంటారు.
ఎప్పుడైతే వృద్ధులైపోతారో వాళ్ళకి సాక్షాత్కారం అవుతుంది, ఇంక ఈ శరీరం వదిలేసి నేను వెళ్ళి ఒక చిన్న బాలుడుగా జన్మ తీసుకుంటాను అని సాక్షాత్కారం చూసాక వాళ్ళు వెళ్తారు, వేరే మాత గర్భంలో ప్రవేశిస్తారు. వాళ్ళకి తెలిసిపోతుంది వేరే మాత గర్భంలో నేను ప్రవేశించి మళ్ళీ చిన్న పిల్లలుగా జన్మ తీసుకుంటానని. కానీ ఏ ఇంటిలో వెళ్ళి పుడతాననేది అక్కడ తెలియదు. కేవలం నేను బాలుడై పుడతానని మాత్రం తెలుసుకుంటారు, వెళ్ళిపోతారు. मोर और डेल का मिसाल आंखों के आंसू से गर्भ होता है। पपीते के झाड़ में भी एक मेल एक फीमेल का झाड़ होता है, एक दो के बाजू में होने से फल देते हैं, ये भी वंडर है। जब जड़ चीजों में भी ऐसा है तो चैतन्य में सत्य में क्या नहीं हो सकता। బాబా చెప్తున్నారు, నెమలి, ఆడ నెమలి మగ నెమలిది ఉదాహరణ చెప్తూ ఉంటారు. మగ నెమలి నాట్యం చేస్తుంది అన్నమాట, అందంగా ఉంటుంది, దాన్ని ఏమంటారు, తోక, రెక్కలు. మగ నెమలి అది వాతావరణము ఆహ్లాదంగా ఉన్నప్పుడు నాట్యం చేస్తుంది, అది పురివిప్పుతుంది. ఆ టైంలో దాని కంటి నుండి ఆనంద బాష్పాలు కూడా వస్తాయి. అప్పుడు ఆడనెమలి దాని సమీపానికి వెళ్ళి ఆ కంటి నుండి పడే ఆనంద బాష్పాల యొక్క బిందువుల్ని నోటితో మింగుతుంది అన్నమాట, స్వీకరిస్తుంది. దాని ద్వారా గర్భాన్ని ధరించి పిల్లలకు జన్మిస్తుంది నెమలి. ప్రకృతిలో వండర్ చూడండి ఇది. అలాగే ఇంకో వండర్ చెప్తున్నారు బాబా ఈరోజు మురళిలో. బొప్పాయి చెట్టు తెలుసా, పపిత అంటారు. అది బొప్పాయి చెట్టు ఒకటి ఆడ మొక్క ఉంటుంది, అది ఒకటి బీజము, ఇంకోటి మగది ఉంటుంది. ఆ రెండు చెట్లు పక్క పక్కన ఉంటే పళ్ళు వస్తాయంట. ఇది కూడా ప్రకృతిలో ఎంత వండర్ చూడండి, పక్క పక్కన ఉన్నంత మాత్రాన పళ్ళు వస్తాయి, ఒకదానికి ఒక టచ్ కాకుండా కూడా కదా. ఎప్పుడైతే జడమైన వస్తువుల్లో కూడా ఇటువంటి శక్తి ఉందో ప్రకృతిలో, చైతన్యంగా సత్యుగంలో ఏం సాధించలేరు మీరు చెప్పండి దేవతలుగా ఉన్నప్పుడు. మీ సంకల్ప బలంతోనే పిల్లలు జన్మించేస్తారు అని చెప్తున్నారు బాబా. ये सब डिटेल आगे चलकर समझ में आ जाएगा. ఇవన్నీ ముందుకెళ్తూ మీకు అర్థమైపోతాయి. సత్యయుగం దగ్గరకు వస్తున్న కొద్దీ ఇంకా బాగా మీ ప్రపంచం మీకు కనిపిస్తుంది అక్కడ ఎలా ఉంటుంది అని. मुख्य बात ये तुम बाप को याद कर तमो प्रधान से सतो प्रधान बन वर्षा तो ले लो. ఈ విషయాల కోసం ఆలోచించడం కన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే సత్యయుగం వచ్చే లోపల మీరు బాబాని జ్ఞాపకం చేసుకొని తమో ప్రధానం నుండి సతో ప్రధానమై వారసత్వం తీసేసుకోండి బాబా నుండి. ఫిర్ వహాకి రసం జో హోగే సో దేకేంగే. అక్కడికి వెళ్ళాక అక్కడ ఆచారం ఎలా ఉంటే అలా జరుగుతుంది, అది చూస్తాం మనం. ఇప్పటి నుండి దానికోసం ఆలోచించుకొని బాబా స్మృతి తగ్గిపోకూడదు అని చెప్తున్నారు బాబా. ఇలాంటి ప్రశ్నల్ని ఎక్కువ మీ బుద్ధి తిప్పటం, బాబా స్మృతి తగ్గిపోవడం, మరి వికర్మల వినాశనం చూసుకోండి. మరి तुम योग बल से विश्व के मालिक बनते तो बच्चा क्यों नहीं पैदा हो सकता. యోగ బలంతో విశ్వం మీదే ఆధిపత్యం సంపాదించగలిగినప్పుడు, మీరు రాజా కాగలిగినప్పుడు ఒక పిల్లవాడు, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జన్మ తీసుకోవడానికి కష్టమేముంది అన్నారు బాబా. యోగ బలంతో విశ్వమంతా మీ చేతిలో రాగలిగినప్పుడు పిల్లలు జన్మించడం ఏం కష్టము అన్నారు బాబా. ऐसे प्रश्न बहुत पूछते, फिर कोई बात में जवाब पूरा नहीं मिला तो गिर पड़ते, थोड़ी बात पर भी संशय आ जाता है. ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు చాలా, జవాబు పూర్తిగా దొరకకపోతే కూడా జ్ఞానం వదిలేసి పడిపోతుంటారు. చిన్న చిన్న విషయాలు ఇలాగా పెట్టుకొని వాటి మీద ఆలోచించి సంశయంలోకి వచ్చి వెళ్ళిపోతుంటారు. ముఖ్యమైనది బాబా స్మృతి ద్వారా పావనం అవ్వాలి కదా, ఆ పాయింట్ పట్టుకోరు కొంతమంది. శాస్త్రం में ऐसी कोई बातें ही नहीं, శాస్త్రే భక్తి మరకే. శాస్త్రాల్లో ఇలాంటి విషయాలు లేవు. సత్యయుగంలో ఎలాంటి సృష్టి ఉంటుంది, ఏంటి వర్ణన, అదంతా భక్తి మార్గం యొక్క శాస్త్రాలు కదా. భక్తి మార్గం నేర్పించే కథలు ఉంటాయి అక్కడ అన్నారు బాబా. జ్ఞానం యొక్క విషయాలు ఉండవు. परमपिता परमात्मा आकर ब्राह्मण धर्म सूर्यवंशी चंद्रवंशी धर्म की स्थापना करते. ब्राह्मण ही संगम युग, बाबा को संगम युग पर आना पड़ता है. परमपिता परमात्मा వచ్చి బ్రాహ్మణ ధర్మం, సూర్యవంశీ చంద్రవంశీ ధర్మం స్థాపన చేస్తున్నారు.
బ్రాహ్మణులు అంటే సంగమ యుగీలు. బాబాకు సంగమ యుగంలో రావాల్సి వస్తుంది. పుకార్తే भी हे पतित पतित पावना उस तरफ वाले कहते हैं हे लिबरेटर दुख से लिबरेट करो। दुख देते कौन है ये भी उनको मालूम नहीं। तुम जानते हो रावण राज खत्म होता है, तुमको बाबा राजयोग सिखलाते। जब पढ़ाई पूरी होती है तब विनाश होता है, जिसका नाम महाभारत रखा है। బాబా చెప్తున్నారు ఓ పతిత పావన రండి అని కూడా పిలుస్తున్నారు. అది విదేశీయులైతే ఓ లిబరేటర్ దుఃఖాల నుండి మాకు ముక్తి కలిగించండి, ముక్తిదాత అని పిలుస్తున్నారు. అయితే ఈ దుఃఖాల నుండి ముక్తి కలిగించండి అంటున్నారు, కానీ దుఃఖాలు ఇచ్చేది ఎవరు అనేది తెలియటం లేదు ఎవరికి. మీరు తెలుసుకున్నారు రావణ రాజ్యం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. బాబా రాజయోగం నేర్పిస్తున్నారు మనకు. చదువు పూర్తయిపోతే ఈ రాజయోగం యొక్క చదువు వినాశనం అయిపోతుంది. ఆ వినాశనానికి మహాభారత యుద్ధం అని పేరు పెట్టారు. महाभारत में रावण राज खत्म होता है, दशहरे में एक रावण को खत्म करते, वो है हद की बातें, ये है बेहद की बातें, ये सारी दुनिया खत्म हो जाएगी. మహాభారతంలో రావణ రాజ్యం వినాశనం అవుతుంది. అక్కడ చేసే దసరా హద్దులో ఉన్న విషయం, రావణ బొమ్మ ఒకటి కాలుస్తారు. ఇది అనంతమైన విషయం. మహాభారత యుద్ధం అంటే అనంతమైన ప్రపంచమే. ప్రపంచంలో ఉన్న రావణుడు సమాప్తి అయిపోతున్నాడు. प्रपंच में समाप्त అయిపోతుంది ఇప్పుడు. तो इतनी छोटी छोटी बच्चियां नॉलेज कितनी बड़ी ले रही हो. మీరు చూస్తే ఇంత చిన్న వయసులో చిన్న చిన్న అమ్మాయిలు ఎంత గొప్ప జ్ఞానం తీసుకుంటున్నారు. ఇది ఎంత గొప్ప జ్ఞానం అవడం వల్ల ఇప్పుడైతే ఇది ఎంత గొప్ప జ్ఞానం అనేది మాకు అర్థమవుతుంది. మేము చిన్నప్పటి నుండి జ్ఞానంలో ఉన్నప్పుడు ఈ జ్ఞానం మేము చెప్తుంటే కొంతమంది మా వయసును కూడా పెద్దగా లెక్క పెట్టేవారనమాట. ఎందుకంటే ఎంత గొప్ప జ్ఞానం చెప్పగలుగుతున్నారంటే వయసు ఇంకా ఎంత ఎక్కువ ఉంటుందో అని కూడా కొంతమంది అలా అనుకునేవాళ్ళు. అంటే బాబా చెప్తున్నారు అంటే వయసుకు మించిన గొప్ప జ్ఞానం కదా చిన్న చిన్న అమ్మాయిలు కూడా జ్ఞానం తీసుకొని చెప్పడం. वो जिस्मानी नॉलेज जैसे गौसलेट है, ये है सच्चा की. तो रात दिन का फर्क है ना. శారీరక జ్ఞానం ఏదైతే చదువులు చదువుతున్నామో బయట జ్ఞానం అదంతా కిరోసిన్ కిరోసిన్ లాంటిది అంటున్నారు బాబా. బాబా ఇచ్చే జ్ఞానం సత్యమైన నెయ్యి. నెయ్యి సువాసన, నెయ్యి యొక్క శక్తి ఎంత ఉంటుంది. రాత్రికి పగలుకున్న తేడా ఉంది అక్కడికి ఇక్కడికి అన్నారు బాబా. రావణ राज्य में तुमको घासलेट खाना पड़ता है, आगे इतना सस्ता सच्चा घी मिलता था, फिर महंगा हो गया तो घासलेट खाना पड़ा. ये गैस बिजली आदि पहले कुछ भी नहीं था. రావణ రాజ్యంలో మీరు కిరోసిన్ తినాల్సి వస్తుంది అన్నారు బాబా. పూర్వం రోజుల్లో నెయ్యి చాలా చవకగా ఉండేది, నెయ్యితోనే అన్నీ వండుకునేవారు. ఇప్పుడు రేట్ అయిపోయింది కదా, కిరోసిన్ తినాల్సి వస్తుంది. ఏమో చెప్తున్నారు ఆయిల్స్లో కూడా ఏవో క్రూడ్ ఆయిల్ ఏదో కలుస్తుంది అని, అలా అది అంటే పెట్రోల్కి సంబంధించి క్రూడ్ ఆయిల్ కలుస్తుంది అని. అంటే మరి కిరోసిన్ పెట్రోల్ తింటున్నట్టే కదా. బాబా చెప్తున్నారు గ్యాస్ కరెంటు అవి ఉండేవి కాదు అప్పుడు, లేకపోయినా సుఖం ఉండేది అప్పుడు. थोड़े ही वर्षों में कितना फर्क पड़ा. కొద్ది సంవత్సరాల్లోనే ఎంత తేడా వచ్చింది, ఎంత పెంచేశారు మనుషులు సైన్స్ ద్వారా అన్ని. అవి తుమ్ జాన్తే సబ్ ఖతం హోనే వాలే. కానీ ఈ ఆడంబరం అంతా సమాప్తి అయిపోతుంది అని తెలుసుకున్నారు కదా. శివ బాబా हमें लक्ष्मी नारायण जैसा बनने के लिए पढ़ा रहे. ये नशा इस बाबा को तो बहुत रहता है. శివ బాబా మనల్ని లక్ష్మీనారాయణగా తయారు చేయటానికి చదివిస్తున్నారు. ఈ నష బ్రహ్మ బాబాకైతే చాలా ఉంటుందంట, నేను నారాయణ అవుతున్నాను అని. బచ్చం కో మాయా బులా దేతి, కానీ పిల్లలు మర్చిపోతుంటారు ఈ నష, మాయ మరిపించేస్తుంది. జబ్ कहते हम बाबा से वर्षा लेने आए हैं तो वो नशा क्यों नहीं चढ़ता. బాబా నుండి వారసత్వం తీసుకోవడానికి వచ్చాము అని అంటారు కూడా, మళ్ళీ లోపల నుండి ఆ నష ఎందుకు ఎక్కదు మీకు అడుగుతున్నారు బాబా. అనడం వేరు, అనుకోవడం వేరు. వారసత్వం తీసుకుంటున్నాం వినడం వేరు, అనుకోవడం వేరు మనసులో. కానీ అది లోపల నుండి నరానికి నష ఎక్కడం వేరు. ఆ నష ఎందుకు ఎక్కట్లేదు మీకు. స్వీట్ హోమ్ స్వీట్ రాజధాని భూల్ జాతి. స్వీట్ హోమ్ పరంధామా, స్వీట్ రాజధాని సత్యగాన్ని మర్చిపోతున్నారు పిల్లలు. ఆ నష ఉండట్లేదు. బాబా జాన్తే జో జో హడ్డీ సర్వీస్ కర్తే వహీ మహారాజ్ కుమార్ బనేంగే. బాబాకు తెలుసు ఎవరెవరైతే పూర్తిగా ఎముకతో సేవ చేస్తారో
వాళ్ళే మహారాజ్ కుమారుడుగా అవుతారు. తుమ్కో ఈ నష క్యూ నీ రేతా? నీకు ఎందుకు ఈ నష ఉండట్లేదు నేను రాజకుమారుడు అవుతానని? క్యూంకి యాద్ మే నహీ రేతే, ఎందుకంటే రోజంతా మీరు బాబా స్మృతిలో ఉండట్లేదు, అందుకే మీకు నష ఉండట్లేదు అంటున్నాను బాబా. సర్వీస్ మీ పూరా తత్పర్ నహీ రేతే, సర్వీస్లో తత్పరలై ఉండట్లేదు పూర్తిగా మీరు బాబా సేవలు, అందుకే నష ఉండట్లేదు. కభీ తో సర్వీస్ మీ ఉచల్ పడితే కభీ టండి హో జాతే, అప్పుడప్పుడు సర్వీస్లో చాలా ఉప్పొంగుతూ ఉంటారు ఉత్సాహంతో, అప్పుడప్పుడు చల్లబడిపోతూ ఉంటారు. ఏ హరేక్ అప్నే సే పూచో, ఐసా హోతా హైనా? అలా ఉంటుందా లేదా అడగండి, మీ మనసులో మీరు ప్రశ్నించుకోండి. ఒకప్పుడు చాలా బాగుంటాం, ఒకప్పుడు చల్లబడిపోతూ ఉంటాం. కభీ కభీ భూలే భీ హో జాతే, ఇస్లియే బాబా సమझाते, అప్పుడప్పుడు పొరపాట్లు కూడా జరిగిపోతున్నాయి పిల్లల ద్వారా, అందుకే బాబా చెప్తున్నారు ఈ విషయాలన్నీ. జబాన్ బడి మీఠీ चाहिए, सबको రాజీ करना है, किसको ఆవేశ నా ఆయి, మీ నోరు చాలా మధురంగా ఉండాలి, అందరినీ తృప్తిపరచాలి మీరు. ఎవరు కూడా ఆవేశంగా రాకూడదు మీరు అన్నారు బాబా. ఆవేశంగా మాట్లాడకూడదు, మధురంగా ఉండాలి. बाप कितना प्यार का सागर है, अब गो कोस बंद कराने के लिए कितना माता मारते हैं. బాబా ఎంత ప్రేమ సాగరుడు. మనము అలా తయారవ్వాలి, మన నోటిని కూడా అలా తయారు చేసుకోవాలి, ప్రేమతో ఎవరికైనా అర్థం చేయించలేము. ఎందుకు లౌకికంలో కూడా చిన్న పిల్లలకైనా కానీ ఇప్పుడు ప్రేమతో చెప్తే కానీ వినట్లేదు. బాబా చెప్తున్నారు గోహత్య బంద్ చేయించడానికి ఎంత తల కొట్టుకుంటున్నారు మనుషులు. బాబాకైతే సబ్సే బడా కోసే కామ్ కటారీ చలానా, గోహత్య కన్నా పెద్ద హత్య కామ కటారీ నడిపించడం. దీని మీద ఎవరు శ్రద్ధ పెట్టట్లేదు. పేలేతో ఓ బంద్ కరు, గోహత్య కన్నా ముందు ఇది బంద్ చేయండి, కామ వికారం యొక్క హత్య అంటున్నారు బాబా. బాకీ ఓ కోయి బంద్ హోనే కా नहीं, कितना మాతా మారతే. గోహత్యలు బంద్ చెయ్యట్లేదు, ఎంత తల కొట్టుకుంటున్నారు మనుషులు దానికోసం. ఏ కామ్ కటారీ దోనో కో नहीं चलाना चाहिए, कहाँ मनुष्यों की बात कहाँ बाप की बात. ఈ కామ కటారీ ఇద్దరు కూడా నడిపించకూడదు అంటున్నారు బాబా. ఇక్కడ మనుషుల విషయం బాబా చెప్తున్నారు, హత్య అనేది మనుషుల విషయంలో కామ కటారీ. ఎక్కడ మనుషుల యొక్క విషయం, మనుషులు ఆలోచించేది గోహత్య కోసం, ఎక్కడ బాబా ఆలోచన చూడండి, వికారాల యొక్క హత్యనే ఆపాలని. जो काम विकार को जीतेंगे वही पवित्र दुनिया का मालिक बनेंगे. ఎవరైతే కామ వికారాన్ని జయిస్తారో వాళ్ళే పవిత్ర ప్రపంచానికి మాలికులు అవుతారని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बाप समान प्यार का सागर बनना है. बाबा समानंगा प्रेम सागरలుగా తయారవ్వాలి. कभी भी आवेश में नहीं आना है, ఎప్పుడు కూడా ఆవేశంగా రాకూడదు. अपनी जबान बड़ी मीठी रखनी, सबको రాజీ करना है. తమ యొక్క నోటిని మధురంగా ఉంచుకోవాలి, చాలా మధురంగా ఉంచుకోవాలి, అందరినీ సంతృప్తి పరిచేలా నడుచుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఆవేశంగా రాకూడదు. సెకండ్ పాయింట్, హడ్డీ సర్వీస్ కర్నీ హై. ఎముక అరగదీసి సేవ చేయాలి. హడ్డీ సర్వీస్ అంటే మనస్ఫూర్తిగా సేవ చేయాలి. నషే మే रहना है कि अब ये पुराना शरीर छोड़ जाकर प्रिंस प्रिंसेस बनेंगे. మీరు ఎప్పుడు నషలో ఉండాలి, ఇప్పుడు ఈ పాత శరీరాన్ని వదిలేసి వెళ్ళి రాకుమారులుగా అవుతాము అని. वरदान, सेवा की लगन द्वारा लौकिक का अलौकिक प्रवृत्ति में परिवर्तन करने वाले निरंतर सेवाधारी भव. సేవ యొక్క లగ్నం ద్వారా, సేవ యొక్క తపన ద్వారా లౌకికాన్ని అలౌకిక ప్రవృత్తిలోకి పరివర్తన చేసుకుని నిరంతర సేవాదారిగా కండి. లౌకికాన్ని అలౌకిక ప్రవృత్తిలోకి పరివర్తన చేసుకుని నిరంతర సేవాదారి భవ. सेवादारी का कर्तव्य है निरंतर सेवा में रहना, चाहे मनसा सेवा चाहे वाचा व कर्मणा सेवा. సేవాదారి యొక్క కర్తవ్యం నిరంతర సేవలో ఉండడం. అది మనసా సేవ కానివ్వండి, వాచా సేవ కానివ్వండి, కర్మణా సేవ కానివ్వండి, ఏదో ఒక సేవలో ఉంటూ నిరంతరం ఉండడం. సేవాదారి కभी भी సేవ को अपने से अलग नहीं समझते. సేవాదారీలు ఎప్పుడు కూడా
సేవను తమ నుండి వేరుగా అనుకోరు అని చెప్తున్నారు బాబా. जिनकी बुद्धि में सदा सेवा की लगन रहती उनकी लौकिक प्रवृत्ति बदलकर ईश्वरी प्रवृत्ति हो जाती है. ఎవరి బుద్ధిలో సదా సేవ యొక్క తపన ఉంటుందో వాళ్ళు లౌకిక ప్రవృత్తిని మార్చుకొని ఈశ్వరీయ ప్రవృత్తి తయారైపోతుంది వాళ్ళది. సేవ యొక్క తపన ఉన్న వాళ్ళు అలా మార్చేసుకుంటారు లౌకికాన్ని अलौकिक प्रवृत्तिलों. सेवादारी घर को घर नहीं समझते लेकिन सेवा स्थान समझकर चलते. సేవాదారీలు వాళ్ళ ఇంటిని లౌకిక ఇంటిని ఇల్లుగా అనుకోరు. ఇది కూడా ఒక సేవా స్థానము. సేవ కోసమే ఇంట్లో ఉన్నాను నేను అనే భావంతో, సేవ కోసమే ఉన్నాను అంటే అదేమవుతుంది, సేవాస్థానం కదా. సేవాస్థానం అనుకుని నడుచుకుంటారనమాట. సేవాదారి का मुख्य गुण है त्याग. సేవాదారి అంటే ముఖ్య గుణం ఏముంటుంది, త్యాగము. त्याग वृत्ति वाले प्रवृत्ति में तपस्वी में होकर रहते जिससे सेवा स्वतः होती है. త్యాగ వృత్తి ఉండేవాళ్ళు ప్రవృత్తిలో ఉంటూ తపస్వి మూర్తిగా ఉంటారు. దీంతో సేవ స్వతహాగా జరుగుతూ ఉంటుంది. త్యాగ వృత్తి ఉంటే ప్రవృత్తిలో ఉంటూ తపస్వి మూర్తిగా ఉంటారు. దీంతో సేవ స్వతహాగా జరుగుతుంది. త్యాగము తపస్వి మూర్తిగా ఉండడం వల్ల సేవ ఆటోమేటిక్గా జరుగుతుంది. మనం ఇంట్లో ఉంటూ కూడా అలా నడుచుకుంటే మన ఇల్లే సేవా స్థానం అవుతుంది. కాబట్టి మనం సేవ యొక్క నశ ఎప్పుడు కలిగి ఉండాలి. నిరంతర సేవలో ఉండడం అంటే మనస కానీ వాచ కానీ కర్మణ కానీ ఏదో ఒకటి సేవలో ఉండాలి. సేవ కోసమే ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇల్లే నాకు సేవా స్థానం అనుకోవాలి. అలాగని సెంటర్కి రావడం మానేయడం కాదు. సెంటర్కి వచ్చి ఏది వింటామో అది ఇంట్లో ఉంటూ కూడా ఆ వాతావరణం ఇంట్లో తయారు చేసేసుకోవాలి. ఇప్పుడు మధుబన్ వెళ్తాం సంవత్సరానికి ఒకసారి. మనం వచ్చేసాక మనం ఎక్కడుంటే అక్కడ మధుబన్ వాతావరణం, మధుబన్లో ఉన్నాను నేను అనుకుంటూ ఉంటే అలా నడుచుకుంటే వాతావరణం మధుబన్ అయిపోతుంది. అలాగే సెంటర్కి వస్తాము, ఇక్కడ వైబ్రేషన్స్ నింపుకొని వెళ్ళి అదే వైబ్రేషన్స్తో నడుచుకుంటే ఇల్లు కూడా సెంటర్ అయిపోతుంది. ఇది ఇల్లు, నేను లౌకికంలో ఉన్నాను, గృహస్థిని అలా అనుకోకూడదు అన్నమాట. స్లోగన్, अपने संस्कारों को दिव्य बनाना है तो मन बुद्धि को बाप के आगे समर्पित कर दो. తమ సంస్కారాలను దివ్యంగా తయారు చేసుకోవాలంటే మనస్సు బుద్ధిని బాబా ఎదురుగా సమర్పితం చేసేయండి. తమ సంస్కారాలను దివ్యంగా తయారు చేసుకోవాలంటే మనస్సు బుద్ధిని బాబా ఎదురుగా సమర్పితం చేసేయండి. బాబా ఈరోజు ముఖ్యంగా యోగ బలంతో వికారాలనే రావణ్ణి పైన విజయం పొంది సత్యసత్యమైన దశలా జరుపుకోండి అని చెప్తున్నారు బాబా. రేపటి కోసం ఈరోజే బాబా ప్రిపేర్ చేసేసారు. కాబట్టి రావణ్ణి కాల్చే ఆ శక్తిశాలి రూపాన్ని ధరించండి. వికారాలు ఇంకా ఏం ఉన్నాయి మీలో దాగి ఉన్నాయి, సూక్ష్మం పెద్ద పెద్దవైతే తీసేస్తారు పంచవికారాలు, కానీ దాని పిల్లలు చిన్న చిన్న సూక్ష్మ వికారాలు ఉంటాయి కదా, భయము, బద్ధకము, సోమర్తనము, ఎక్కువ ఆలోచించటము, సంశయము, అనుమానము, ఏవేవో రకరకాల చిన్న 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 ఉంటూ ఉంటాయి. వాటిని మనం అవగుణాలు కూడా అనొచ్చు. అసలు గుణాలు లేకపోయినా అవగుణాల్లా కూడా ఉంటాయి. వాటిలో కూడా వికారాల యొక్క అంశం దాగి ఉంటుందా చిన్న చిన్న అవగుణాల్లో కూడా. నాలో ఈ వీక్నెస్ ఉంది, దీని మీద నేను విజయం పొందాలనే దృఢ సంకల్పం తీసుకుని యోగ బలాన్ని పెంచుకోవాలన్నమాట మనం. దశరా అంటే రావణ్ణి సమాప్తి, రావణ్ సమాప్తి అంటే సీతకు ముక్తి. కానీ రావణ్ణి కాల్చి దశరా జరుపుకున్నంత మాత్రం ముక్తి దొరకదు. రావణ్ణి కాల్చటము అనేది సీతకు ముక్తి దొరకడం అనేది రామాయణం అయితే, మహాభారత యుద్ధం జరిగితే కానీ సీతకు ముక్తి దొరకదు, వినాశనం జరిగితే కానీ. వినాశనాన్ని మహాభారతం అంటున్నారు. మనం మహాభారతం జరిగేటప్పుడు మరి గీత వినిపిస్తే కానీ మనం పావనంగా తయారము. పతితత్వం నాశనం అవుద్ది, కానీ పావనంగా అవడానికి గీతా జ్ఞానం కావాలి. అందుకే రామాయణం మహాభారతం గీతకు కనెక్షన్ ఉంది పరస్పరం అని చెప్తున్నారు బాబా. బయట ఉన్నదంతా కిరోసిన్నే, ఇప్పుడు బాబా చెప్పే జ్ఞానం మీకు సత్యమైన నెయ్యి దొరికింది అని చెప్తున్నారు బాబా. బాబా సమానంగా ప్రేమ సాగర్లు అయిపోవాలి. ఎప్పుడు ఆవేశంలో రాకూడదు. మన నోటిని మధురంగా ఉంచుకోవాలి. వీలు అవకాశం ఉన్నంత వరకు మన మీద మన ఇంద్రియాల మీద మనం గమనిక పెట్టుకోవాలి. నా ఆలోచన ఏంటి, నా దృష్టి ఏంటి, నా మాట ఏంటి, నేను బాబా బిడ్డను కదా. కానీ కొంతమందికి పరిస్థితి వచ్చేటప్పటికి అది గమనిక ఉండదు, ప్రెజర్ వచ్చేస్తుంది.
మనసులోని ఆలోచనలు కానీ దృష్టిలో ఆ నిర్మలత్వం శీతలత పోతుంది, మధురత అనేది మాటల్లో కూడా మధురత పోతుంది, హార్డ్గా మాట్లాడతారు. కానీ మన మాటల్లో అందరినీ తృప్తిపరిచేలా మధురంగా ఉండాలి, మాటలు ఆవేశన రాకూడదు, మనస్ఫూర్తిగా సర్వీస్ చేయాలి, శ్రమపడి నషాలో ఉండాలి. పాత శరీరం వదిలి నేను రాకుమారుడు ప్రిన్సెస్ కాబోతున్నానని సేవ యొక్క తపన ఉండాలి. వరదానంలో ఏం చెప్తున్నారు? సేవ యొక్క తపన. ఈ నష విషయం వచ్చేటప్పుడు బాబా ఏం చెప్పారు? బ్రహ్మా బాబాకి చాలా నష ఉంటుంది, నేను నారాయణ లేపు. మీకు ఎందుకు నష ఉండట్లేదు? బాబా స్మృతి నిరంతరం ఉంచుకునే ప్రయత్నం మీరు చేయకపోవడం వలన దినచర్యలో మీకు నష ఉండట్లేదు. అలాగే సర్వీస్లో నిమగ్నమై ఉండట్లేదు పూర్తిగా మీరు, అందుకే నష ఉండట్లేదు అని చెప్తున్నారు బాబా. వరదానాలు ఏం చెప్తున్నారు? సేవ యొక్క తపన ద్వారా లౌకికాన్ని అలౌకిక ప్రవృత్తిలో పరివర్తన చేసుకునే నిరంతర సేవాదారిగా కండి. సేవాదారి అంటేనే నిరంతర సేవ. నిరంతర సేవ అంటే మనస్తోనూ, అంటే యోగంలో కూర్చొని, లేదా వాచతోనూ కర్మణతోనూ సేవ. ఇది లేదంటే అది, అది లేదంటే ఇది, అలా బిజీగా ఉండాలి మనం. సేవాదారులు ఎప్పుడు కూడా సేవ నుండి వేరుగా చేసుకోరు స్వయాన్ని. వారి బుద్ధిలో సదా సేవ యొక్క తప్పనే ఉంటుంది. లౌకికంలో ఉంటూ కూడా అలౌకిక ప్రవృత్తిగా మార్చేసుకుంటారు వాళ్ళు. సేవాదారి ఇంట్లో ఉన్నాను, నా ఇల్లు ఇది అనుకోరు, సేవాస్థానం అనుకొని నడుచుకుంటారు. అందుకే సేవాస్థానం అనుకుంటే అటెన్షన్ కూడా ఉంటుంది కదా, కరెక్ట్గా ఉండాలి, నేను సేవాస్థానం కాబట్టి నా దినచర్య కరెక్ట్గా ఉండాలి, ఇంటి వాతావరణాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి, నా వాతావరణాన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి, గమనిక ఉంటుంది. సేవాదారి అంటేనే త్యాగము, తపస్సు. అంటే ఇంట్లో ఉంటూ కూడా మీరు త్యాగ వృత్తి అలాగే తపస్సుమూర్తిగా ఉన్నారనుకోండి, సేవ స్వతహాగా జరిగిపోతుంది మీ ద్వారా అని చెప్తున్నారు బాబా. స్లోగన్లో ఏం చెప్పారు బాబా? మీ సంస్కారాలని దివ్యంగా తయారు చేసుకోవాలంటే మనస్సు బుద్ధిని బాబా ఎదురుగా సమర్పితం చేసేయండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఈ ఆదివారం 3వ ఆదివారం పడుతుంది. 3వ ఆదివారం కాబట్టి ఇంటర్నేషనల్ పీస్ యోగం, అంతర్జాతీయ శాంతి యోగం, విశ్వాత్మలకు శాంతి దానం చేసే యోగం ఉంటుంది. దానికోసం కామెంటరీతో సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు యోగా నడుస్తుంది. 7:30 నుండి మళ్ళీ జానకి దాది క్లాస్, ఏదైనా దాది క్లాస్ చదివి వినిపిస్తాము 8 వరకు. 8 గంటలకు అది కంప్లీట్ అయిపోతుంది. 8:15 లోపల కంప్లీట్ అయిపోతుంది. సెంటర్లోనే ఇప్పుడు జరుగుతుంది కాబట్టి క్లాసులు యోగం. అవకాశం ఉన్న వాళ్ళందరూ సెంటర్కి అటెండ్ అయ్యి 3వ ఆదివారం యొక్క యోగా అనుభవం చేసుకుంటే బాగుంటుంది. థర్డ్ సండే, ఎందుకంటే ఇంట్లో ఉండి మేము ఇక్కడ నుండి వినిపించేది ఆన్లైన్లో మీరు వింటున్నా టీవీ సౌండ్లు ఉంటాయి. కొంతమందికి టీవీలో ఇది పెట్టుకోవడానికి అవ్వదు, మీరు ఫోన్లో పెట్టుకొని ఇది వింటుంటారు, ఇంట్లో వాళ్ళు టీవీ పెడతారు, ఇంకా ఇంట్లో వేరే వాళ్ళు. తర్వాత మీరు వింటున్న సమయంలోనే గెస్ట్లు వచ్చి తలుపు కొడతారు, ఫ్రెండ్స్ వస్తారు, ఏదైనా అవుతుంది. అంత పవర్ఫుల్గా మీరు యోగా చేయలేకపోవచ్చు ఇంట్లోని. సెంటర్కి వచ్చేస్తే చాలా మంచి వాతావరణం అనుభవం చేస్తారు. మళ్ళీ ఎందుకో బాబా మధ్యలో మనకి ఈ అవకాశం ఇచ్చారు, సెంటర్కి వచ్చే అవకాశం. మళ్ళీ ఏమవుతుందో తర్వాత రోజుల్లో ఇలా కూడా తెరిపిస్తుందో ఇవ్వదో సెంటర్కి రావడానికి విషయాలు, పరిస్థితులు. ఇంకా ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అయిపోతారు. ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు మనం ఇది ఏది అనుభూతి చేసుకుంటా అది మళ్ళీ తర్వాత అవకాశం లేని రోజుల్లో మనకు ఉపయోగం పడుతుంది, అది ఆ అనుభవాలు. అందుకని అందరూ ఆదివారం సాయంత్రం ఇక్కడికే వచ్చి ఇంటర్నేషనల్ పీస్ యోగం యొక్క అనుభూతి చేసుకోవాలి అందరూ. ఈరోజు సాయంత్రం దసరా నవరాత్రుల సందర్భంగా అవుతున్న యోగము ఉంది 6:30 నుండి 7:30. తర్వాత అవ్యక్త మురళి కూడా చదివి వినిపిస్తాం సాయంత్రం 16 ఉదయం వచ్చేసాము, ఇంకా సాయంత్రం రామనే వాళ్ళు ఆన్లైన్లో వినండి. సాయంత్రం కూడా వచ్చి వింటాము ఇక్కడికి వచ్చి అంటే సాయంత్రం ఇక్కడికి వచ్చి వినొచ్చు.
ఇప్పుడు రాని వాళ్ళైతే కంపల్సరీ సాయంత్రం వచ్చి అవ్యక్త మురళి విని టోలీ కూడా తీసుకుని వెళ్ళొచ్చు ఈరోజు కార్యక్రమం ఇది. ఇంకా రేపు కూడా దసరా కదా, నవరాత్రులు అంటే రేపటికి కంప్లీట్ అవుతుంది మన యోగం. రేపటి వరకు కూడా ఈ దసరా సందర్భంగా యోగం కంటిన్యూగా ఉంటుంది. అది అయిపోయాక మళ్ళీ ఆదివారం దసరా సందర్భంగా రేపటితో యోగం అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఆదివారం నాడు ఇంటర్నేషనల్ యోగం క్లాస్ అనుభవం చేసుకుంటాం మనం. అచ్చా, ఓం శాంతి. ఈరోజు భోగులోని అటుకుల పులిహార ఒకటి బాబాకు హాట్ తయారు చేయటం జరిగింది. స్వీట్ కార్న్ ఫ్లోర్ చెక్కీ అన్నమాట. దాంతోపాటు కొన్ని ఫ్రూట్స్ కూడా బాబాకు పెట్టడం జరుగుతుంది. పూలు కూడా ఎప్పట్లాగానే లిల్లీ, చేమంతి, గులాబీ. ఫ్రూట్స్ యాపిల్, పియర్స్, ఆరెంజ్, కివి, మరి బనానా, అరటిపళ్ళు. ఈ ఫ్రూట్స్ బాబాకి పెడుతుంది. అటుకుల పులిహార, కార్న్ ఫ్లోర్ హల్వాతో పాటు. ఓం శాంతి. जा बाबा की
बाबा के तू गले को हार, उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे।
रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे